అన్లిమిటెడ్ సర్కిల్ ఒకటి. ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్, నాకు విపరీతమైన ల్యాండ్స్ ఉండేవి. సరే సర్కిల్ ఇంప్రూవ్ కావాలి, లేదు అంటే అప్పుడు మనకు సినిమా గురించి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా దిగే వాళ్ళమే ఎక్కువ ఉంటాం. ఆ దిగిన దాంట్లో నేను వచ్చిన పర్పస్ ఏంటంటే సర్కిల్ హెవీగా ఏర్పడుతుంది, బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నాకు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కు దీనికి సూటబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడుగుపెట్టిన. స్టార్టింగ్ ఏ గులతోనో ఏ యావతోనో కాదు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ దిగా. అయితే దిగే వరకే ఈ ఫీల్డ్ మన చేతిలో ఉంటుంది, దిగిన తర్వాత మన చేతిలో ఉండదు అన్నది క్లియర్గా అర్థమైంది. అన్ని మాయమాటలు, ఎలా దింపాలి, ఎలా నష్టపరచాలి, ఎలా లాక్కోవాలనే ఆలోచనే తప్ప మిగతా బిజినెస్లో లాగా మనం దానికి మేలు చేద్దాం, దాన్ని ఇన్వెస్టర్కు లాభం చేసి మనం ₹1 తింటామన్న ఆలోచన ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండదు. అది దిగిన తర్వాత తెలుసుకున్నది. నేను ఫస్ట్ కొత్త ఆర్టిస్టులతో వెళ్ళాను. కొత్త ఆర్టిస్టులతో అంటే పర్చూరి బ్రదర్స్ అంటే ఫేమస్ ఇండస్ట్రీలో. సో వాళ్ళ అబ్బాయిని పెట్టి తీస్తే మంచి మార్కెటింగ్ ఉంటుంది, మంచి స్టోరీ వస్తుంది, ఎక్సలెంట్ సినిమా కూడా ఇవ్వగలుగుతారు వీళ్ళని నన్ను స్టార్టింగ్లో దింపారు. అసలు మీకు సినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన కృష్ణానగర్లో. అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని అందులోకి వచ్చారు? ఎవరి ద్వారా మీరు ఆ ఫీల్డ్లోకి కాలు పెట్టారు? ప్రేమ్ రాజ్ అని ఒక డైరెక్టర్, అతని ద్వారా వేము అని అతను ఒక డైరెక్టర్. మన బాబు మోహన్ సినిమా సమ్మక్క సారక్క మహత్యం, వీళ్ళిద్దరూ ఇన్సిడెంట్గా ఎక్కడో పరిచయం అయినారు. పరిచయమై ఇలా దీంట్లోకి రావడానికి కారణం. కృష్ణానగర్లో ఆఫీస్ తీశారు. కృష్ణానగర్లో ఆఫీస్ తీశాను. ఆఫీస్ తీసి మామూలుగా రియల్ ఎస్టేట్ అని ఇంకా ఈడ మ్యాక్సిమం డబ్బు ఉంది అనగానే సార్ ఇది ఇలా అనేది. ఆఫీసు సినిమా కోసం తీసారా లేదా మీ రియల్ ఎస్టేట్ పర్పస్ తీసుకున్నా? అంటే కృష్ణారెడ్డి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే రెండింటికి పనికి వస్తుందన్నా? రెండింటికి కాదు, సరౌండింగ్ అప్పుడు సిటీ ఇంత ఇంప్రూవ్ కాలేదు సిటీ. సరౌండింగ్ ఏరియాస్ అన్నిటికీ నియర్ ప్లేసు, ప్లస్ ఇక్కడ చాలామంది ఆఫీసులు రియల్ ఎస్టేట్ కానీ సినిమా ఆఫీసులు కానీ ఇక్కడ ఎక్కువ ఉండే. ఆఫీసులు అంటే అమీర్పేట, కృష్ణానగర్ ఈ బెల్ట్ ప్రపోజ్ చేసేవాళ్ళు. కూకట్పల్లి అంటే కూడా అంత ఇష్టం, అంత లైక్ చేసేవాళ్ళుగా తెలియదు. ఇవైతే కేర్ ఆఫ్ ఈజీగా ఉండేటివి, అట్లా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. తీసిన తర్వాత ఎవరి ద్వారా ఫస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద వచ్చారా లేదా ఎవరు వచ్చారు మీకు ఫస్ట్ సినిమా పరిశ్రమకు సంబంధించి? అదే డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఇట్లా కొంతమంది ఉంటారు. వైభవ్ అని ఒక ఆర్టిస్ట్ ఉండే, అతను అలా వచ్చాం దీంట్లోకి. ఏమన్నారు? అయితే ఫస్ట్ 70 lakhsలో బడ్జెట్ అని పర్చూరి వెంకటేశ్వరరావు కొడుకు హీరోగా, పర్చూరి బ్రదర్స్ స్టోరీ, డైరెక్టర్ కూడా వాళ్ళే ప్రేమ్ రాజ్. 70 lakhs అన్నారు. సరే 70 lakhs ఒక 2 కోట్లు మార్కెట్ అవుతుంది, మహా అంటే ₹1 కోటి హైయెస్ట్ ఒకవేళ బడ్జెట్ పెరిగితే కూడా అన్నారు. సరే అని దిగిన, అన్నీ అడ్వాన్స్లు ఇచ్చినాం, అయిపోయింది. దిగిన తర్వాత మీరు పరుచూరి బ్రదర్స్ గారు కలిసాము. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు కూడా వెరీ గుడ్ సార్, మంచి సినిమా ఇస్తాము అని సురేష్ బాబు గారిని అందరినీ, చాలా సీనియర్స్ అందరినీ కూడా కల్పించారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఎంఎస్ రాజు కానీ అందరూ అప్పుడు మాకు పరిచయం అయింది వాళ్ళ ద్వారానే. అయితే కల్పించారు. గెస్ట్ హౌస్ ప్రగతి రిసార్ట్స్లో కూర్చున్నాము కొన్ని రోజులు. స్టోరీ అన్నారు. ఓకే, స్టోరీ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయింది ప్రేమ్ రాజ్ అనే డైరెక్టర్తో. సినిమా పేరేం పెట్టారు? జంక్షన్.
జంక్షన్ పేరు అదే. అయితే అంటే జంక్షన్ అండ్ టైటిల్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అది ఒక హిందీ స్టోరీ, హిందీలో సూపర్ హిట్ అయింది. హిందీలో సూపర్ హిట్, హిందీ సినిమా పేరు గుర్తు రావట్లేదు, అది సూపర్ హిట్ అయింది. దాని ఆధారంగా తీసుకున్న సినిమా ఇది జంక్షన్. అయితే ఒక్క సాంగ్ మయూరితో చేసినాం ఫస్ట్ షూటింగ్ స్టార్టింగ్. ఒక్కటే సాంగ్కి 6 లక్షలు ఖర్చు అయింది. ఒక్క సాంగ్కి 6 లక్షలు ఖర్చు అయితే సినిమా మొత్తానికి ఎన్ని కోట్లు అవుతుంది అని భయం వేసి వాడిని డైరెక్టర్ నా సినిమాతోనే ఎండ్ చేసి వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి అనిల్ అని ఇంకొక డైరెక్టర్ని తీసుకున్నాం. అనిల్ను తీసుకున్న తర్వాత రామనాయుడు స్టూడియోలో 15 నుంచి 20 రోజులు షెడ్యూల్ తీసిందే తీస్తున్నారు. నాకు అప్పుడు టైం షెడ్యూల్ కుదరలే. నాకున్న బిజినెస్కు ప్లస్ సినిమా మీద అవగాహన లేకపోవడం, 2 కారణాల వల్ల నేను అంత టైం స్పెండ్ చేసి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకునేవాడిని కాదు. 20 రోజులు అయిపోయింది. 15వ రోజు నేను అడిగా. అప్పటికి ఆల్మోస్ట్ ఆర్టిస్టులతో తీసేసినారు. బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్, ఆల్మోస్ట్ సీనియర్ కామెడియన్స్ అన్నీ అయిపోయినాయి. ఏంది ఇదే రోడ్డు, ఇదే కథ, ఏం చేస్తున్నారు వీళ్ళని ఓ రోజు నిలదీసిన డైరెక్టర్ను. ఏం జరుగుతుంది ఏంటంటే, ఇప్పటికీ స్టోరీ వెళ్ళలేదు సార్ పరచూరి బ్రదర్స్ అన్నారు. ఇంకా అక్కడ నేను ఏమైపోతా, ఏం చేయాలి, ఎవరి మీద స్టోరీ రాకుండా మీరు ఎందుకు క్లాప్ కొట్టారు సినిమా? అది డైరెక్టర్ను పరచూరి బ్రదర్స్ని అడగాలి. ఏంటి స్టోరీ వాళ్ళ సొంత కొడుకుకు స్టోరీ రెడీ కాకుండా ప్రొడ్యూసర్తో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు అడ్వాన్స్లు ఇప్పించాలి, ఇది వీళ్ళు చేసే. అప్పుడు ఏదో స్టోరీ పట్టుకొచ్చి టక అప్పుడు అంటే స్టోరీ ప్రిపేర్ కాకుండా ఒక సాంగ్, మరి దేని ఏ బేసిక్లో సాంగ్ తీశారు? లైన్ ఉంటుంది, స్క్రిప్ట్ వేరు, లైన్ వేరు. లైన్లో ఆ అమ్మాయి రోల్, ఆ అమ్మాయిలో రోలు ఇది ఏది ఏమంటారు, ఆ అమ్మాయి రోల్ అది. ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ సంబంధించిన తీస్తారు. ఆర్టిస్ట్, ఆ డ్యాన్స్, పబ్ డ్యాన్స్. ఓకే. అంటే వ్యాంప్ క్యారెక్టర్. ఓకే. తర్వాత మీరు డైరెక్టర్ మార్చడంతో అనిల్ తీసుకొచ్చింది. అప్పటికి కూడా స్టోరీ ప్రిపేర్ కాలే. మరి 15 రోజులు రామారెడ్డి గారి స్టూడియోలో ఏం షూట్ చేశారు వాళ్ళు? ఓకే, జంక్షన్, సర్కిల్, సిగ్నల్స్, 10 మంది నడుచుకుంటూ ఇటు పోవడం ఇటు రావడం. ఏమి ఒక రోజు 2 రోజులు అయితే నాకు కూడా తెలిసేది కాదు. 15 నుంచి 20 రోజులు సేమ్. అంటే మీ తరపున ఎవరు లేరు అక్కడ? మీ ప్రొడక్షన్ మేనేజర్ అంతా కొత్తలే కదా, నాకు ఇండస్ట్రీ పరిచయం లేదు కదా. ప్రొడక్షన్ మేనేజర్తో సహా అంతా కొత్తలే. ఎవరు కూడా చెప్పడానికి భయపడతారు. వాళ్ళు తినేది పోతుంది, ప్లస్ ఇతరుల మీద నెపం వేయలేరు. అందులో పరచూరి బ్రదర్స్ అంటే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందువల్ల అది ఆ విధంగా అయితే సరే, ఏదో విధంగా స్టోరీ తీసినాం, అన్నీ అయిపోయినాయి, సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా అండర్ ప్రొడక్షన్లోనే శాటిలైట్ కూడా 80 లక్షలు అమ్మినాం ఆ రోజు. 1,60,00,000 అయింది. 80 అనుకున్నది 1,60,00,000 అయింది. సరే, ఓకే, హ్యాపీ. 80 ఇదే వచ్చింది కదా. మార్కెటింగ్ కూడా వచ్చింది. మార్కెటింగ్ వస్తే మార్కెటింగ్లో డైరెక్టర్, హీరో, సార్ 80 lakhs శాటిలైట్ అమ్మితే ఇది 2 కోట్లకు అమ్మేస్తాం, నీకు లాస్ లేకుండా చేస్తామని వచ్చిన మార్కెట్ను చెడగొట్టినారు. నాకు అంతవరకు తెలియదు. ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి అడిగిపోతే వాళ్ళకి ఆ రోజు అమ్మలేదనుకో, మళ్ళీ రారన్న విషయం నాకు ఆ రోజుకు తెలియదు. లేదు, బెల్లంకొండ సురేష్కు చూపిస్తాము, ఆయన అయితే ఇమ్మీడియట్గా సింగిల్ పేమెంట్ ఇస్తాడు అన్నారు. నేను వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బెల్లంకొండ సురేష్ అనే ప్రొడ్యూసరు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నెగటివ్గా తీసుకుంటే అది కిల్డ్ అని వేరే ఫ్రెండ్స్ చెప్పినాక విన్నా. నేను అదే మాట రవితో చెప్పిన, హీరోకు, డైరెక్టర్కి చెప్పిన, ఇది తప్పు అవుతుందేమో అన్నారు. ఓ రోజు రామనాయుడు స్టూడియోలో ఉన్నాం. 3 రోజులు వెంకటేష్ గారు డైలీ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటుంటాడు. నన్ను చూస్తున్నాడు, ఏంటి
అని. ఓ రోజు హీరో కూడా వచ్చినాం, మా రవి కూడా వచ్చినాడు. ఏంట్రా ఇతంది, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ వెయిటింగ్లో పెడుతున్నారు, ఏదో ఒకటి తేల్చవచ్చు కదా అంటే, నెక్స్ట్ డే అందరు ప్రొడ్యూసర్లు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ను అందరిని పిలిపించి షో చేసినారు. నాకు తెలుసు సినిమా ఏమి లేదు, సినిమా వాష్ అవుట్ అనే నాకు తెలుసు. నిర్మాతకి ముందే తెలుసు, నాకు తెలిసిపోయింది. తెలుసు, మనం సినిమాలు చూస్తుంటాం కదా సార్, ఏ విధంగా వెళ్తే దాన్ని కూర్చోగలము, ఏ విధంగా సినిమా ఉంటే మనం మధ్యలోనే లేచిపోతుంటాం అనేది మనకు అనుభవమే కదా. ఏమి స్టోరీ వాష్ అవుట్ అనేది తెలిసిపోయింది. ఇంకా నేను ఆ రోజే ఆశ వదులుకున్నా. ఎప్పుడైతే ప్రివ్యూ చేసినారో నేను ఆ రోజు ఆశ వదులుకున్నా. సినిమా ఫ్లాప్ అనే ఉద్దేశంతో ఆడియో ఫంక్షన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి. ప్రొడ్యూసర్గా నేను పార్టిసిపేట్ చేయకపోవడం అంటే ఇంక ఎంత నిరుత్సాహపడి ఉంటాను అనేది మీరు అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ రామ్ చరణ్ వచ్చినాడు, వెంకటేష్ గారు, ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరు వచ్చినారు, హేమహేములంతా. కానీ నేను స్టేజ్ ఎక్కలే. ఆ ఖర్చు మాత్రం మీదే? ఖర్చు నాదే. ఎంత అయింది అప్పటికి ఆడియో ఫంక్షన్? ఆడియో ఫంక్షన్కి అప్పుడు 3-4 లక్షలు అయింది. అంత ప్రమోట్ చేయాల్సి వచ్చింది ఏది ఆడియో ఫంక్షన్ అంటే? హీరో ఇంట్రడ్యూస్ కదా హీరో. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రమోషన్ బాగుండాలి. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అతను ఆల్రెడీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళ నాన్నగారు చేయకుండా మీరు కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్, ఏదైనా ప్రొడ్యూసర్కి రెస్పాన్స్. ఇంట్రడ్యూస్ చేస్తానని వచ్చింది నేనే కదా, గుల నాది కదా. గుల నాది కాబట్టి వాళ్ళు వేసుకునే చెప్పులతో సహా మనం కొనేయాల్సిందే. సినిమా అంటూ స్టార్ట్ అయితే వాళ్ళు వేసుకునే చెప్పులతో సహా మనం కొనేయాల్సిందే. అది సిస్టమ్. ఓకే, ఆడియో ఫంక్షన్ పెట్టారు కానీ మీరు నేను స్టేజ్ ఎక్కలే. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఉంటుందంటే సినిమా ప్రమోషన్లో మేము అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం, సూపర్ అయింది, అదైంది, ఇది అంటాడు. వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమని ఒక్కడు కెమెరా ముందుకు రాలేడు. అది వెరీ రేర్ పర్సన్స్ రాగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులే రాగలుగుతారు. మనస్సాక్షి ఒప్పుకోకుండా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మీడియా ముందు కూడా ప్రెస్ మీట్లలో కూడా నేను ఎప్పుడు నోరెత్తి మాట్లాడలేదు. ఓకే, కూర్చున్నా. 3 సినిమాలలో కూడా నేను కూర్చున్న ప్రేక్షక పాత్ర వహించానే తప్ప ఒక నిర్మాతగా నేను నోరు ఎత్తలేకపోయా. కానీ ఫస్ట్ సినిమాలో కనీసం నిర్మాత మీరు అని పరిచయం చేశారా మీడియాకి? ఫస్ట్ సినిమాలో ఆడియో ఫంక్షన్లో అదే నేను ఎక్కలే, స్టేజ్ ఎక్కలే. స్టేజ్ ఎక్కకపోయినా ఈ సినిమాకి నిర్మాత అనౌన్స్ చేసినారు, వాళ్ళు పిలుస్తున్నా కూడా నేను బయట సిగరెట్ కాల్చుకుంటూ నిలబడ్డా తప్ప ఇంకా వెళ్ళలేదు. ఎక్కువ టైం ఉండరు కదా, సీనియర్స్ కదా, ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చినట్టు, రాఘవేంద్ర, కోటి రామకృష్ణ అందరూ ఆల్మోస్ట్ రావు వచ్చినట్లే. సో వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరు కదా. సో ఇదేదో తేడా ఉంది అన్నట్లు క్లోజ్ చేసేసినారు. ఎవరు భోజనాలు వాళ్ళు చేసినారు, వెళ్ళిపోయినారు అంతే. ఇది బెల్లంకొండ సురేష్ చూసినాక కోనడయ్యా అని చెప్పినప్పుడు వాళ్ళు వినలే. ఇంకా ఏ డిస్ట్రిబ్యూటర్ రాలేదండి. ఎందుకు ముందు వచ్చిన 2 కోట్లని వదులుకున్నారు? అదే ఈ హీరో డైరెక్టర్ చేసిన నిర్వాహకం ఎందుకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, ఆశపడ్డా. శాటిలైటే 80 lakhs అమ్మినప్పుడు సినిమా ఇంకెక్కువ వస్తుంది, అది మేము ఇస్తాం డబ్బులు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి అవగాహన లేకనే మరి ఆశ అనేది అవగాహన లేనప్పుడే వస్తుంది. ఓకే, బెల్లంపూడి సురేష్ గారు చూశారు, అందరూ వచ్చినారు. అలా ప్రివ్యూ అందరూ రామనాయుడు స్టూడియోలోనే వేసినాము. ప్రివ్యూ అందరూ చూశారు. ఆ రోజే కిల్డ్. ఇంకా థియేటర్స్ వరకు నేను సొంతంగా జగదీష్ గారితో, సురేష్ బాబు వాళ్ళతో మాట్లాడి థియేటర్స్ వరకు వాళ్ళు చేయగలిగారు. ఎంత ఒక్కొక్క థియేటర్కి మీరు పే చేస్తారు? ఇంకా లేదు, ఓన్ రిలీజ్ తీసేసి వస్తే డబ్బులు ఇస్తామన్నారు. సురేష్ బాబు గారు రామనాయుడు గారు ఆయన ఆ హెల్ప్ చేసి పెట్టాడు. నాయుడు గారు సినిమా అంటే రిలీజ్ చేస్తాం, వస్తే డబ్బులు ఇస్తాం, రాకపోతే లేదు. లాస్ట్కు అన్నీ రిలీజ్ అయినాక అన్నీ అయిపోయినాక ఎన్ని రోజులు ఆడింది? 2 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. అంతే. ఎన్ని థియేటర్లు ఇచ్చారు? 100కు పైకి ఇచ్చాం. రిలీజ్ అయితే 100 థియేటర్ల పైన ఇచ్చాం, కానీ నిలవలేదు.
నెక్స్ట్ ఒక 50,000 నేనే కట్టాల్సి వచ్చింది లాస్ట్లో. ఏంటి మీకు అసలు రూపాయి కూడా రాలేదు? రాలేదు. హిందీ రైట్స్ దాదాపు అప్పటికి సినిమా బడ్జెట్ ఎంతకు వచ్చింది లాస్ట్ వరకు? 1,60,00,000. శాటిలైట్ అమ్మారు కదా మీరు? శాటిలైట్ పోను 80 లక్షలు లాస్. ఓహో, అంటే 80 లక్షలు పోయినా ఇంకో 50,000 రూపాయలు మీరు రామారెడ్డి గారికి కట్టారు. అదే అంటే సురేష్ డిస్ట్రిబ్యూటర్ ఆయన సానుభూతితో థియేటర్స్ ఇవ్వటం వల్ల. అవును, అంటే మీకు ఒక విధంగా రామారెడ్డి గారు హెల్ప్ చేశారు. నాయుడు గారు హెల్ప్ చేశారు పెద్ద ఆయన. మరి సినిమా వైఫల్యం మీద మీరు డిస్కషన్ చేశారా డైరెక్టర్తో, మీరు చెప్పిన రైటర్లతో? వాళ్ళంతా ఇంక అయిపోయా, ఎవరు దొరకరు సార్. ఒక్కసారి రిలీజ్ అయిపోయిందంటే, సినిమా షూటింగ్ అయిపోయిందంటే వీళ్ళు ఎవరు దొరకరు. వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి